హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం బిఎన్ఎస్ 2023లోని సెక్షన్ 190 గురించి తెలుసుకోబోతున్నాం. సో ఓల్డ్ యాక్ట్ ఐపీసీలో అయితే 149 కామన్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా. సో దట్ వన్ ఈజ్ రీప్లేస్డ్ బై 190 అనమాట. సో 190లో ఏముందో ముందుగా చూద్దాం. ఇఫ్ అన్ అఫెన్స్ ఈజ్ కమిటెడ్ బై ఎనీ మెంబర్ ఆఫ్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ ఇన్ ది ప్రాసిక్యూషన్ ఆఫ్ కామన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ అసెంబ్లీ ఆర్ సచ్ యాజ్ ద మెంబర్స్ ఆఫ్ దట్ అసెంబ్లీ న్యూ to be likely to be committed in the prosecution of that object. సో అలా జరిగినప్పుడు ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ దట్ అసెంబ్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ కమిటింగ్ దట్ అఫెన్స్ ఈజ్ గిల్టీ ఆఫ్ దట్ అఫెన్స్. అటువంటి ప్రతి వ్యక్తి కూడా దోషి అవుతాడు అనమాట ఆ నేరానికి సంబంధించి. ఇఫ్ అన్ అఫెన్స్ ఈజ్ కమిటెడ్ బై ఎనీ మెంబర్ ఆఫ్ అన్ అన్లాఫుల్ అసెంబ్లీ. సో అన్లాఫుల్ అసెంబ్లీకి సంబంధించిన ఎవరైనా ఒక సభ్యుడు ఒక నేరాన్ని చేసినట్లయితే ఎవ్రీ పర్సన్ ఈజ్ గిల్టీ ఆఫ్ దట్ అఫెన్స్. ఎవ్రీ పర్సన్ ఈజ్ గిల్టీ. ఎవ్రీ పర్సన్ అంటే హూ, ఆ నేరం చేస్తున్నప్పుడు ఎవరైతే ఆ అన్లాఫుల్ అసెంబ్లీలో సభ్యుడిగా ఉంటాడో అటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎనీ మెంబర్ ఎవరు నేరం చేసినా కూడా ఎప్పుడు చేయాలి? ఇన్ ది ప్రాసిక్యూషన్ ఆఫ్ కామన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ అసెంబ్లీ. సో ఆ అసెంబ్లీ యొక్క ఉమ్మడి ఉద్దేశాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో భాగంగా ఎవరైనా ఏదైనా నేరం చేస్తే ఒక సభ్యుడు, ప్రతి వ్యక్తి కూడా అందులో ఎవరైతే మెంబర్స్గా ఉంటారో ఆ టైంలో నేరం జరిగినప్పుడు వాళ్ళు ప్రతి వ్యక్తులు కూడా దోషులు అవుతారన్నమాట ఆ నేరానికి సంబంధించి. సపోజ్ ఇక్కడ ఆ ఫ్రేజ్ని మనం గమనిస్తే దేర్ ఆర్ 2 kinds ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ వరకు అనమాట, ఆర్ వరకు. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఒక నేరం కానీ ఎవరైనా సభ్యుడి చేత ఈ ప్రాసిక్యూషన్ ఆఫ్ కామన్ ఆబ్జెక్ట్లో భాగంగా చేయబడితే వీళ్ళు గిల్టీ అవుతారు అనమాట. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే సచ్ యాజ్ మెంబర్స్ ఆఫ్ దట్ అసెంబ్లీ న్యూ టు బి లైక్లీ టు బీ కమిటెడ్ ఇన్ ది ప్రాసిక్యూషన్ ఆఫ్ దట్ అఫెన్స్. సో ఈ నేరం ఏదైతే ఉందో అఫెన్స్ అనుకుంటున్నాం కదా, సచ్ ఎటువంటి టైప్ అంటే ఆ మెంబర్స్ ఆఫ్ దట్ అసెంబ్లీ న్యూ. సో ఈ మెంబర్స్కి నాలెడ్జ్ ఉందన్నమాట, లైక్లీ టు బీ కమిటెడ్, ఆ నేరం చేయబడే అవకాశం ఉంది. సో అది నాకు తెలుసు అనమాట. సో ఇతనికి ఈ మెంబర్స్కి తెలుసు అనమాట ఆ నేరం జరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళకి తెలుసు. ఎందుకు? ఇన్ ది ప్రాసిక్యూషన్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్, ఆ ఉమ్మడి ఉద్దేశాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇటువంటి నేరం జరిగే ఆస్కారం ఉందని చెప్పి వాళ్ళకి తెలుసు అనమాట. అటువంటి నేరం జరిగితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మన ఉమ్మడి ఉద్దేశం ఏంటి, ఒక బ్యాంక్ రాబరీ చేయాలనుకున్నాం. సో బ్యాంక్ని రాబరీ చేయడానికి వెళ్ళాం, రాబరీ చేసాం, వచ్చేసాం. సో ఉమ్మడి ఉద్దేశం అంటే రాబరీ చేయాలి. రాబరీ చేయడంలో అనే ఉద్దేశాన్ని అమలు చేయడంలో భాగంగా పోయాం, రాబరీ చేసాం. సో ఆ నేరం అనేది చేసామన్నమాట. ఆ నేరానికి అందరూ బాధ్యులు. బట్ ఇక్కడ ఏంటి, లైక్లీ టు బీ కమిటెడ్ ఇన్ ది ప్రాసిక్యూషన్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ నేరమే కాదనమాట, ఏదైనా నేరం జరిగే అవకాశం ఉంది. ఆ ఉమ్మడి ఉద్దేశాన్ని అమలుపరచడంలో భాగంగా మనం ముందుకు వెళ్తే ఇంకేదైనా నేరం, సపోజ్ ఈ రాబరీ చేయడానికి లేదా థెఫ్ట్ చేయడానికి మనం వెళ్ళాం. అక్కడ ఎవరైతే వాచ్మెన్ ఉన్నాడో వాచ్మెన్ మన మీద తిరగబడి ఈ మెంబర్స్ని కొట్టడం జరిగిందనమాట. సో అందువల్ల వీళ్ళు క్రిమినల్ ఫోర్స్ని యూజ్ చేశారు అనుకుందాం, రైట్. సాధారణంగా అందరికీ నాలెడ్జ్ ఉంటుంది కదా, ఇలా జరిగే అవకాశం ఉంది. దొంగతనానికి అయితే ఎవరికి అడ్డుపడతారు, వాళ్ళని కొట్టాల్సి వస్తుందని తెలుసు కదా, ఏదో ఒకటి చంపడం కూడా జరగవచ్చు అనమాట. సో అట్లాంటి నాలెడ్జ్ ఉన్నట్లయితే అటువంటి నేరం ఏదైతుందో దానికి కూడా ఏంటంటే ప్రతి సభ్యుడు కూడా, రైట్. ఎందుకంటే ఓన్లీ థెఫ్ట్ చేయడానికి వెళ్ళాము, ఆ థెఫ్ట్ చేసి వచ్చేసాము, వేరే మెంబర్స్ ఎవరైతే ఇతర సభ్యులు ఎవరైతే వాళ్ళు ఏం చేశారు మాకు సంబంధం లేదు అంటానికి లేదనమాట. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ వచ్చేసి మనకి జాయింట్ లయబిలిటీ గురించి లేదా కన్స్ట్రక్టివ్ లయబిలిటీ గురించి మాట్లాడుతుంది. సో వైకేరియస్ లయబిలిటీ అంటే ఇతరులు చేసిన తప్పులకి ఇంకొకరిని మనం బాధ్యత చేయడం అనమాట. ఇక్కడ కూడా అంతే. ఎందుకంటే అది జరుగుద్దని అవకాశం నాలెడ్జ్ అందరికీ ఉంటుంది కాబట్టి, జరిగే అవకాశం ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకుని మనం వాళ్ళని కూడా ఏంటంటే దోషులుగా నిర్ధారిస్తాం అనమాట. సో అట్లా వాళ్ళందరినీ, ఎందుకంటే మనం ఒక గుంపు ఒక నేరం చేస్తున్నప్పుడు ఇండివిజువల్గా ఎవరు ఏం చేశారని చెప్పేసి మనం నిర్ధారించడం వీలు పడదనమాట. అలాంటప్పుడు ఏంటంటే అందరినీ కలిపి మనం శిక్షించడం జరుగుతుందన్నమాట. సో అలా వేరువేరుగా మనం చూడగలిగితే క్లియర్ కట్గా వారికి మనం పనిష్మెంట్ విడివిడిగా ఇవ్వచ్చు అనమాట. బట్ ఆ గుంపులు ఒక అసెంబ్లీగా ఒక 100 మంది సమావేశమైన ఒక నేరం చేస్తున్నప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇండివిజువల్గా వారికి అటాచ్ చేయలేము అనమాట. సో ఆ ఉమ్మడి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, సో ఆ కామన్ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని అందులో ఒకళ్ళు నేరం చేసినా కూడా మిగతా వాళ్ళని లైబుల్ చేస్తాం అనమాట, రైట్. సో అందుకు ఈ సెక్షన్ ఉద్దేశించబడింది. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇన్ ప్రాసిక్యూషన్ ఆఫ్ కామన్ ఆబ్జెక్ట్ అని వాడామన్నమాట ఈ 190లో. బట్ అదే కామన్ ఇంటెన్షన్ ఉంది కదా. సో కామన్ ఇంటెన్షన్లో అయితే ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ అని వాడతారనమాట. సో ఆ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాసిక్యూషన్ ఆఫ్ కామన్ ఆబ్జెక్ట్ అంటే డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనమాట ఇది. సో డైరెక్ట్గా మనం క్యారీ అవుట్ చేస్తాం కామన్ ఆబ్జెక్ట్ని ఇక్కడ దాంట్లో, ఎందుకంటే ఇది నేరం చేస్తున్నప్పుడు జరిగేవి అనమాట. బట్ అక్కడ అలా కాదు. ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ అంటే
ఆ కామన్ ఇంటెన్షన్ ఏదైతుందో దాన్ని ప్రమోట్ చేయడానికి, లేదంటే అడ్వాన్స్ చేయడానికి. సపోజ్ అక్కడ కామన్ ఇంటెన్షన్ ఒక వ్యక్తిని మర్డర్ చేయాలనుకున్నారు, లేదా ఒక బ్యాంక్ని రాబరీ చేయాలనుకున్నారు అనమాట. బ్యాంక్ రాబరీ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన వెపన్స్ ఏమన్నా సిద్ధం చేసుకుంటున్నారు, అవన్నీ ప్రిపరేషన్ అనమాట. ఇంకా డైరెక్ట్ యాక్చువల్ ఎగ్జిక్యూషన్ కాదు అది. సో అందువల్ల దాని ఇన్ఫర్టరెన్స్ అంటున్నాం, అంటే ముందు వెనకలు ఏవైతే అవన్నీ కవర్ చేస్తాయి. బట్ ఇక్కడ ఏంటి, ఇమీడియట్ వన్ కవర్ చేస్తాం అన్నమాట. ప్రాసిక్యూషన్ అంటే డైరెక్ట్ ప్రాసిక్యూషన్, సో ఎగ్జిక్యూషన్ అనమాట, డిఫరెన్స్ అది. రైట్. సో సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే నాలెడ్జ్ ఉండటం అనమాట. రైట్. నాలెడ్జ్ ఆఫ్ వాట్, లైక్లీహుడ్ ఆఫ్ అఫెన్స్ బీయింగ్ కమిటెడ్, ఒక నేరం జరిగే అవకాశం ఉంది ఇన్ ది ప్రాసిక్యూషన్ ఆఫ్ కామన్ ఆబ్జెక్ట్. సో మనం ఉమ్మడి ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న అమలుపరచడంలో భాగం ఏదైనా నేరం జరిగే అవకాశం ఉందని అలాంటి నాలెడ్జ్ ఉంటే ఆ నేరాన్ని కూడా వీళ్ళని మనం చేస్తాం అనమాట. ఇక థెఫ్ట్ చేయాలనుకున్నా, రాబరీ చేయాలనుకున్నా, అది డైరెక్ట్గా అందరికీ తెలుసు అనమాట. దానికి ఫస్ట్ పార్ట్ కింద మనం వాళ్ళందరినీ లైబుల్ చేస్తాం. సెకండ్ పార్ట్ కింద ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నటువంటి నేరం జరిగినా కూడా అందరినీ మళ్ళీ బాధ్యులను చేస్తాం అనమాట. రైట్. అటువంటి సందర్భంలో ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ దట్ అసెంబ్లీ at the time of committing that offence is guilty of that offence. Thank you.